ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. మీ అందరి నిమిత్తమై ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాను. మీ అందరూ క్షేమంగా ఉన్నారని, ప్రభు కృపలో వర్ధిల్లుతున్నారని ఆశిస్తున్నాను. అదేవిధంగా వాక్యంలోంచి ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయం 9వ వచనాన్ని చూసినట్టయితే, ఆయన ఆజ్ఞల్ని అనుసరించి ఆయన కట్టలను పాటించిన వారి ఎడల ఆయన 1000 తరములకు కృపచూపువాడని వాక్యం ఉంటుంది. 1000 తరములు అని మనం ఆలోచన చేసినప్పుడు ఒకసారి అబ్రహాం దగ్గరికి వెళ్ళినట్టయితే, అబ్రహాము తరువాత ఆయన అబ్రహాంతో నడిచినటువంటి తర్వాత ఆయన ఇస్సాకుతో నడిచాడని, యాకోబుతో నడిచాడని, ఆ తర్వాత ఇశ్రాయేళ్లతో ఆయన నడిచాడని వాక్యం చాలా స్పష్టంగా సెలవిస్తుంది. అంటే అబ్రహాము తర్వాత దేవుడు ఇస్సాకును వదిలిపెట్టలేదు, ఇస్సాకు తర్వాత దేవుడు యాకోబును వదిలిపెట్టలేదు, యాకోబు తర్వాత ఇశ్రాయేల్ కూడా ఆయన వదిలిపెట్టలేదు. ఒకరి తర్వాత ఒకరి వెంట ఆయన నడుస్తూ వారిని బలపరుస్తూ వారిని స్థిరపరుస్తూ వచ్చాడు. ఉదయకాల సమయం ఈ మాటలు వింటుండగా, రక్షణలో స్థిరపడినటువంటి నీవు నీ తర్వాత నీ కుటుంబాన్ని ఆ రక్షణలో పెంపార చేసినట్టయితే వారి బాధ్యతని ఆ తర్వాత నీ ప్రభువైన దేవుడు చూసుకుంటాడనే విషయాన్ని మర్చిపోకూడదు. వాక్యం అంటుంది, నీతిమంతుని పిల్లలు వారిని తనంతరము వారు స్థిరపరచబడతారని వాక్యంలో ఉంది. కాబట్టి ఒకవేళ ఈరోజు ఈ వాక్యం వింటుండగా నీ పిల్లల గూర్చి వారి భవిష్యత్తు గూర్చి ఆందోళన నీలో ఉందా, భయం నీలో ఉందా, కృంగుదల నీలో ఉందా, అయ్యో నా తర్వాత వారి పరిస్థితి ఏమైపోతుందో ఆలోచనలో ఉన్నావా? అయితే ఇప్పటి నుంచే వారిని దైవిక క్రమంలో పెంచు, దైవిక క్రమాన్ని వారికి అలవర్చు, దైవిక క్రమాన్ని వారికి నేర్పించు. అలా క్రమాన్ని నేర్పించినప్పుడు వారు దేవునితో వ్యక్తిగత సంబంధాన్ని ఏర్పరచుకున్న తర్వాత దేవుడు కూడా వారితో నడవడం ప్రారంభిస్తాడు. దేవుడు వారితో నడిచినటువంటి కొలది వారు దీవించబడి అనేకులకు దీవెనకరంగా ఉంటారు. కాబట్టి 1000 తరముల దీవెన కేవలం ఆది కాండంలోనే కాదు, కేవలం పాత నిబంధనలోనే కాదు, భూమి ఆకాశం ఉన్నంత కాలము ఆయన దీవెన కొనసాగుతూ ఉంటుంది. ఆయన దీవెన నీ తర్వాత నీ గృహంలో ఉన్న వారి పైన అందరికీ కూడా వస్తున్నటువంటి విషయాన్ని మనం రాదు. దేవుడి మాటలు దీవించడం గాక. ఆమేన్.